హాయ్ అండి. సారీ. హాయ్ అండి. చెప్పండి. హలో. అని ఇప్పుడు మనకు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అవును. ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది? అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసింది కాబట్టి మ్యాక్సిమం టీడీపీ అని చెప్పేసి అనుకుంటున్నాం. మరి మరి జగన్ పరిపాలన ఎందుకు నచ్చలేదండి మీకు? జగన్ పరిపాలన నచ్చలేదని కాదు, అయింది బాగుంది. కానీ జనసేన టీడీపీ కలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈసారి వైసీపీ 175 కొడతామంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారండి? వచ్చే అవకాశం ఉన్నదంటారా? అంటే వైసీపీ గవర్నమెంట్ని కూడా మనం తక్కువ చేయడానికి లేదు, వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇద్దాం. అంటే టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి? అంటే మార్పు అనేది ఉండాలి. అంటే జగన్ గారి గవర్నమెంట్ చూసాం, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ కూడా చూద్దాం ఒకసారి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆయనకి ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేయబోతున్నారు? అంటే 40 సీట్స్ అంటున్నారు, అందులో ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారండి? అంటే యాక్చువల్లీ ఆయన ఎన్ని సీట్లు గెలుస్తారనే విషయం నాకు తెలియదు. బట్ ఆయనకి ఏంటంటే గవర్నమెంట్ ఆయన మెర్జ్ అయ్యారు కాబట్టి, చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన బెటర్ సపోర్ట్ ఉండొచ్చు ఆయనకి. లాస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు, 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి గెలుస్తారంటారా? ఈసారి పక్క గెలవచ్చు. అంటే జగన్ గారికి, సిబిఎన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ముగ్గురు మధ్య తేడా ఏంటండి? జగన్ గారు అంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారిని చూసాం కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారి తరహాలో ఆయన ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గవర్నమెంట్, ఆయన ప్రభుత్వం చూడాలి మనం ఎలా ఉంది ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే బాగుంటుంది, మంచి గవర్నమెంట్ ఫామ్ అవుద్దని అనుకుంటున్నాం. అంటే ఈ 4.5 ఏళ్ళ జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి? జగన్ గారి పరిపాలన బాగుంది. బట్ ఏంటంటే పథకాలని చెప్పేసి ఎన్నో పథకాలన్నీ తీసుకొచ్చారు ఆయన. దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్కి నోటిఫికేషన్స్ వస్తే బాగుండు మరి. సో చూద్దాం, ఇంకా 2 months ఉంది కాబట్టి ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మరి విద్యారంగం అభివృద్ధి బాగా జరిగింది అని అంటున్నారు జగన్ పాలనలో. మేబీ జరిగి ఉండొచ్చు. మీరైతే 2024లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కలిశారు కాబట్టి, ఇద్దరు కలిసారు, మెర్జ్ అయ్యారు కాబట్టి కొత్త గవర్నమెంట్ వస్తే బాగుందని అనుకుంటున్నాం. అది ఓకే. ఓకేనా? హాయ్ అండి. హాయ్ అన్న, చెప్పండి. అంటే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అవును. ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశం ఉంది? ఇంకా ఏది లేదన్న, ఇక టీడీపీ తప్ప ఇంకేది రాదు. ఎందువల్లన్నా? ఎందువల్ల అంటే ఇప్పుడు వచ్చే సీఎంలందరూ చాలా బాగా చేసామని అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు చేసినంతగా ఏ సీఎం చేయలేదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఏదో చేశాను అంటున్నాడు. ఎక్కడ చేశాడు ఏంటనేది ఒక మాట అడిగినా సరే, డోగ్రా మహిళకి ఇది మళ్ళీ ఈ డబ్బులన్నీ మేము పనిచేసామన్నాడు కదా. ఇప్పుడు 5% నేను ఇస్తానని, పోనీ 100% అనుకోండి, 100% ఇస్తానన్నాడు. 50% అన్నా వాళ్ళకి వచ్చినాయా రాలేదో ఒకసారి అడగండి. అంగన్వాడీ అన్నారు, ఇప్పుడు ఏమైపోయింది? అంగన్వాడీ వల్ల స్కూల్ ఏం లేదు, ఇక రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా సరే చేస్తాను. పోనీ మనం చూసుకుంటాం కదా, రోడ్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవి? ఇప్పుడు వెళ్తేనే ఒక 2-3 పంచులు పడేటట్టు. ఇక బండి అయినా సరే, ఏదైనా సరే అక్కడ యాక్సిడెంట్ అయి సావాల్సిందే తప్ప, చచ్చినా సరే ఒక అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి ఒక రోడ్డు మీద. మీరేమో ఇలా చెప్తున్నారు, జగన్ ఏమో సంక్షేమ పథకాలు చెప్పాము, అందరికీ పేదలంతా ఆదుకున్నాం, ఈసారి 175. అవునవునవును. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా, ఇలా ఆదుకున్నారని చెప్తున్నాను నేను, కాదంట్లో వాళ్ళకి మ్యాక్సిమం 500 ఇచ్చి ఉంటారు, లేదంటే ఇంకో 100 కలిపి 600 ఇస్తే తప్ప ఇలా ఎవరు చెప్పలేరు. కానీ ఇప్పుడు నేను టీడీపీ ఎందుకు వస్తుందని అంటున్నానంటే, టీడీపీ చేసినట్టు ఇప్పుడు గవర్నమెంట్ జగన్ అయితే మాత్రం ఏం చేయలేదు. ఇప్పుడు ఒకవేళ జగన్కి ఇచ్చాము అంటే దేశం మొత్తం అప్పుల పాలు అవ్వటం తప్ప, అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అప్పుల పాలు అవ్వటం తప్ప ఏదీ లేదు. ఇప్పటికే సగానికి సగం వెళ్ళిపోయింది, తుడుచుకున్నాడు, కాకపోతే ఇంకా సగం మిగిలింది. ఈసారి జగన్ వచ్చిండు అనుకో, మొత్తం తుడుచుకుని సంచులో వేసుకుని వెళ్తాడు. మిగతా ఇప్పుడు అన్నారు చూసారు, 500 రూపాయలు ఇచ్చి 600 రూపాయలు ఇచ్చి అంటున్నారు చూసారా జనాలు. వాళ్ళు మాత్రం అంటారు ఏంటంటే, అంటే తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఇప్పుడైతే నాకు కావాలంటున్నారుగా, అప్పుడు రోడ్డు మీదకి వచ్చి చిల్లర ఏరుకోవడం తప్ప ఏం చేయలేం. అలాగే కొడాలి నాని, రోజా గురించి ఏం చెప్తారండి? కొడాలి నాని, రోజా గురించి ఏం చెప్తారండి? ఆ కొడాలి నానికి ఆయన గురించి మాట్లాడాల్సింది ఏం లేదు, ఎందుకంటే చూస్తున్నా కదా ఈ మధ్య కొడాలి నాని బాగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉంది, కాకపోతే కొంచెం ఏదో మొన్న యాక్సిడెంట్ అయ్యో ఏదన్నా అయ్యి ఉంటుంది, అది మనకి ఏం తెలియదు. ఇక రోజా గురించి అంటారా, ఇంకా అది ఎక్కడ కాలు పెట్టినా సరే చాలా మంచిగా ఏంటంటే అక్కడ ఒక పూజ చేయాలి, లేకపోతే అది అవని పరిస్థితి అది. అలాగే ఈసారి 2019లో 150 సీట్లు వచ్చాయి వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎంతో 1-2 పాపం వాళ్ళ అదేంటి పులివెందుల, అది ఒకటి తప్ప ఇంకేది రాదనుకుంటున్నాం. ఇక జనాలు పిచ్చోళ్ళు అయ్యి, నేను మా ఇంట్లో ఆ తట్టపుట్ట సొత్తుకుని వెళ్ళిపోతాం, మీరే ఉండండి, మీరే ఊడ్చుకోండి అని అంటే మాత్రం జగనే వస్తాడు.
లేదు మనకు అభివృద్ధి చెందాలి, ఇక రోడ్లు కానీ ఏమైనా సరే రావాలి. ఇప్పుడు అమరావతి ఇప్పుడు క్యాపిటల్ ఏదిన్నది, అది 2 వైజాగ్ కర్నూలు, అవి 2 అంట. ఇంకోటి కూడా పెట్టేస్తాడు ఈసారి వస్తే కనుక జగను. కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం అంతా ఏంటంటే ఏదైతే ఉందో ఏదైతే లేదో పేదలకు ఏం అందాలో ఈ డోగ్రాలకు ఏం అందాలో అవన్నీ అందజేసి చేస్తాడనే నమ్మకం మాకుంది. కానీ జగన్ వస్తే మాత్రం మాకు అసలు నమ్మకమే లేదు. ఇది మాత్రం 2024లో సిబిఐని సీఎంగా చూడాలనుకుంటున్నారు. సిబిఎన్ సీఎం జై టీడీపీ పై ఉంది. అదేంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ వస్తే ఏంటంటే కొంచెం అక్కడ కొంచెం గట్టిగా నిలబడి ఇప్పటికే ఆయన అనేక సమస్యల మీద మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా మంచి పనులు చేస్తాడని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు జగన్ గారు 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్నారు. లాస్ట్ ఇయర్ 2019 150 సీట్లు గెలిచారుగా. సో ఈసారి ఎన్ని గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను మీరు? ఈసారి అయితే ఆయన తక్కువ సీట్లు అయితే రావచ్చు. ఎందుకంటే జనసేన టీడీపీ ఒకసారి ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసినప్పుడు ప్రభుత్వం వచ్చింది 2014లో. అది విడివిడిగా పోటీ చేసినప్పుడు కొంచెం తేడాతోటి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఈసారి ఈ 2 కలుస్తున్నారు కాబట్టి ఎక్కువ మెజారిటీ రావచ్చని అనుకుంటున్నామండి. జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేసినాయని చెప్పుకోవచ్చు? సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి కానీ అది ఓన్లీ పేద ప్రజలకు వస్తున్నాయి, అది కరెక్టేలే. కానీ అక్కడ క్యాపిటల్ అనేది లేదు, కనీసం అక్కడ ఐటీ కంపెనీలు అనేది ఏం లేవు కదా. ఇప్పటివరకు అక్కడ అభివృద్ధి చెందిందంటే ఏది లేదు. జస్ట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఒకటి వస్తున్నాయి అంతవరకే, అంతకుమించి ఏం లేదు. అక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు. రోడ్లు చూసుకున్న అంతే ఉన్నాయి, ఇంకా వేరేది ఏదైతే చూసుకున్నా కూడా అంతే ఉన్నాయి. కాబట్టి ఈసారి జనసేన టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు కొడాలి నాని రోజా గురించి ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? కొడాలి నాని అనేది ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అనుభవంలో ఉన్నాడు. అది వాళ్ళ రాజకీయం పరంగా అయితే వాళ్ళకైతే కొంచెం ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వదు. అంటే వ్యక్తిగతంగా విమర్శించడం మీకు ఎలా అనిపిస్తుంది? వ్యక్తిగతంగా అనేది కంపల్సరీగా అది తప్పు పట్టాల్సిన విషయం. ఎందుకంటే మనం వ్యక్తిగతంగా అయితే ఎవరిని విమర్శించొద్దు, రాజకీయాల పరంగా రాజకీయాలు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా విమర్శిస్తే మనం అనేకమైన విషయాలన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే రాజకీయంగా నువ్వు రాజకీయంగా ఏం చేసావు అనేది నువ్వు చెప్పు, అక్కడ చూపించాలి కంపల్సరీగా. ఏం చూపించకుండా ఉత్తగా వ్యక్తిగత విమర్శ అనేది అది కరెక్ట్ కాదు రాజకీయాల్లో. అలాగే రోజా గురించి ఏం చెప్తారు సార్? ఆమె గురించి చెప్పాలంటే ఆమె కూడా ఎప్పటి నుంచో ఎన్నో పార్టీల్లో మారుతూ వస్తుంది. ఆమె కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆమె గురించి చెప్పేది ఏముందో, ఆమె ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉంది కాబట్టి ఆమె గురించి చెప్పాల్సింది ఏం లేదు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏం లేదు, ఈయన కొంచెము ఆల్రెడీ సీఎం చేసిన అనుభవం ఉంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు జగన్ గారు అంటే ఆయన కూడా ఈ వయసులో సీఎం అయ్యారు కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ ఏమంటారు కంగ్రాచులేషన్ చెప్పాలి. కొంచెం ఈయనకైతే అనుభవం ఉంది కాబట్టి మ్యాక్సిమం మేబీ అందరూ ఇతని వైపే చూస్తారు అనుకుంటాను నేను. జనసేన టీడీపీ. నమస్తే అన్న. నమస్తే. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే డెవలప్ చేయగలడని ఆలోచన ప్రజెంట్. అంటే ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకోవచ్చు, తను చేయట్లేడా? వరస్ట్గా ఉంది. ఏ విధంగా వరస్ట్ అనుకుంటున్నారు మీరు? అదే నవరత్నాలు అన్నాడు, ఏదో జనాలు నమ్మి ఓటేశారు కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ప్రత్యేక హోదా లేదు, అది మెడలోంచి ప్రత్యేక హోదా తేవాలని టీడీపీ ఫామ్లో ఉన్నప్పుడు హడావుడి చేశారు. వీళ్ళు చేసింది ఏమి లేదు, మంత్రులంతా వేస్ట్ క్యాండిడేట్లే. అది అంటే మీరేం వరస్ట్ అంటున్నారు కానీ ఈసారి జగన్ గారు 175 కొడతామంటున్నారు కదా, అనొచ్చు, దాని ఏముంది మాటేగా. అన్న మీకు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా ఏంటంటారండి ఇద్దరి మధ్య? చంద్రబాబు నాయుడు ఇప్పుడు లాస్ట్ టైము వైజాగ్లో హుద్దూద్ తుఫాన్ వచ్చినప్పుడు జనాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు వైజాగ్ పరిస్థితి అనేది వెంటనే మార్పు అనేది జరిగింది. అదే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషవాయువు రిలీజ్ అయ్యి జనాలు చచ్చిపోయినప్పుడు వెళ్ళి కంపెనీ వాళ్ళతో మాట్లాడుకున్నాడు తప్ప జనాలకు చేసింది ఏమి లేదు. ఇప్పుడు కూడా జనాల్లోకి ధైర్యంగా రాడు. ఇప్పుడు జనాల్లోకి వస్తే ధైర్యంగా రాడు. ఒకటి వచ్చినా కానీ ఆ పరదాలు కట్టుకొని రావటం తప్ప, మొన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హెలికాప్టర్లో చూసుకుంటూ వెళ్ళాడు తప్ప జనంలోకి వచ్చి చేసేది ఏం లేదు. ఇంకా ఉన్న వాళ్ళంతా ఏంటంటే ఆ బూతులు తిట్టే మంత్రులు వాళ్ళకి ఈయన బటన్ నొక్కడం తప్ప అది చేసేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు చేయగలడని ఎలా చెప్తామంటే, ఇప్పుడు 96 నుంచి చూసుకుంటే హైదరాబాద్లో అతను చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు కేటీఆరే ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు అయితేనే చేయగలడు, జగన్ వల్ల కాదు. అంటే ఈసారి ఎన్ని సీట్లు రావచ్చండి వైసీపీకి? వైసీపీకి 25 సీట్లు మొత్తం గ్రేట్. టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు? మంచిదే. టీడీపీ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అనేది శుభారంభం, మంచిది.
అంటే గతంలో టీడీపీ అంటే గతంలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు కదా, సో ఈసారి గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. గెలిచే ఛాన్స్లు అయితే ఓట్ బ్యాంకింగ్ పెరిగిద్ది. ఓట్ బ్యాంకింగ్ పెరిగిద్ది అందులో కన్ఫాము. వీళ్ళిద్దరు అలియన్స్ అనేది ఓట్ బ్యాంకింగ్ అనేది పెరిగిద్ది, సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది. ఈ 2024లో సో ఏ ప్రభుత్వాన్ని ఎవరిని సీఎం చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. అన్న ఇప్పుడు